ఇక్కడికి ఇచ్చేసినటువంటి సాహితీ మిత్రులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అందరూ సంక్రాంతి గురించి కవిత రాస్తారని చెప్పి నేను సంక్రాంతి పైన కాకుండా సామాజిక కోణంలో ఒక కవిత రాసుకుంటూ వచ్చాను. నా శీర్షిక వచ్చేసి అంతరిస్తున్నాయా ఆత్మీయతలు. నేటి ఉరుగుల పనుల గజిబిజి జీవన యానంలో సంపాదనే ధ్యేయంగా విపరీతమైన మానసిక శారీరక ఒత్తిడులతో కరువవుతున్నాయా మన మధ్య ఆత్మీయతలు. విచ్చుకునే ప్రతి గులాబీ వెనుక గుచ్చుకునే ముళ్ళు ఉంటాయి. ధారలుగా కారే కన్నీటి వెనుక భారమైన కథలు ఉంటాయి. దశాబ్దాల క్రితం ఉమ్మడి కుటుంబాలు ఆత్మీయ అనుబంధాలతో విలసిలేవి అని గొప్పగా చెప్పుకోవాలో, లేక రోజు రోజుకు మనుషుల మధ్య దిగజారుతున్న ఆత్మీయతల గురించి కలత చెందాలో. కలిసికట్టుగా ఉన్న కుటుంబాల వెనుక అలసిపోయిన త్యాగాలు ఉంటాయి. కలిసికట్టుగా ఉన్న కుటుంబాల వెనుక అలసిపోయిన త్యాగాలు ఉంటాయి. ఆగిపోయిన ప్రతి ఊపిరి వెనుక దాగి ఉన్న ఎన్నో అనుభూతులు ఉంటాయి. ఆగిపోయిన ప్రతి ఊపిరి వెనుక దాగి ఉన్న ఎన్నో అనుభవాలు ఉంటాయి. అవ్వ తాత, మామ అత్త, పిన్ని బాబాయ్, అక్క బావ, అన్న వదిన, చెల్లి మరిది మరియు మనుమలు మునిమనులతో పులకరించిపోయేది కుటుంబం ఆనాడు. సమాజంలో ఇతరులను సైతం కులాలకు అతీతంగా వలసలు పెట్టి ఆత్మీయంగా పలకరించుకునేవారు ఆనాడు. మరి నేడు నేను, నా భార్య లేదా భర్త, నా పిల్లలు అనే సంకుచిత మనస్తత్వాలతో కుదించుకుపోతున్నారు. మరెక్కడ కనిపిస్తాయి ఆత్మీయతలు? విద్యార్థులు మొదలుకొని ఉద్యోగుల వరకు హాయ్, హలో అంటూ విదేశీ పరభాషలో పలకరించుకుంటున్నాం. ఆరోగ్యానికి పల్లెలు, ఆనందానికి పట్టణాలు అనే నానుడి కూడా బుల్లితెర వింత వింత కార్యక్రమాలతో మారిపోతుంది. స్వచ్ఛమైన సేంద్రియ ఎరువులతో పండిన పంటల స్థానే కృత్రిమ విషతుల్య రసాయనాలతో పండిన ఆహారాన్ని తింటున్నాం. పిల్లలు సైతం సాంప్రదాయ ఆహారాన్ని మానివేసి జంక్ ఫుడ్లనే ఇష్టపడుతున్నారు. ఆధునికత పేరుతో బాంధవ్యాల మధ్య ఆప్యాయత, అభిమానాలు, గౌరవంతో కూడిన పలకరింపులే లేకుండా పోతున్నాయి. ముక్తసరిగా విసుగుతో కూడిన నవ్వును నటిస్తూ సంభాషిస్తున్నారు. స్వార్థంతో, విలువల లేమితో కానివారు అవుతున్నారు. అష్ట కష్టాలు పడి కన్న తల్లిదండ్రులు సంతానానికి విద్యాబుద్ధులు నేర్పి ఉద్యోగస్తులుగా, అటు పిమ్మట గృహస్థులుగా చేస్తే నేడు ప్రతిగా వారు ఏమి చేస్తున్నారు? కన్నవారిని లేదా అత్తామామలను చిన్న చూపు చూస్తూ ఏవగింపుతో వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తుండడం చూస్తున్నాం. లక్షల జీతాలతో, నలమందపు సిరితో, అహంకారంతో అనుబంధాలను, ఆత్మీయతలను అపహాస్యం చేస్తున్నారు. పెద్దల ఆస్తులపై అత్యాశయే కానీ వారి పట్ల బాధ్యతతో కూడిన మమకారం ఏది ముఖ్యమైపోతున్నాయి కదా. భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమిటి అనేది మరచి పెద్దలను వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు నిస్సిగ్గుగా తరలిస్తున్నారు. తమ దాహతకు మించి విలాసాలకు, సంతానానికి గొప్ప చదువుల కోసం తీర్చలేని అప్పులు చేస్తూ పెద్దల ఆస్తుల కొరకు వారినే కడతీర్చుతూ అయినా సరే బాంధవ్యాలను పిలవకాలిస్తున్నారు. ఇంతకీ ఆత్మీయ బాంధవ్యాలు క్షీణించుటకు మూల కారణం మూర్ఖత్వంతో కూడిన అహంకారం అని అనుకుంటున్నాము. పెద్దలను, అనుభవకులను గౌరవించినప్పుడే ఆత్మీయ అనుబంధాలు చక్కబడతాయి. బాంధవ్యాలను, ఆత్మీయతలను మట్టు పెట్టే చీడపురుగులను వివేకంతో కూడిన మానవత్వంతో మార్చుకుందాం. సమాజ నిర్మాణానికి ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తూ చిరు ప్రాయం నుండే విలువల విద్యాభ్యాసాలతో
ఆత్మీయ ప్రపంచాన్ని నిర్మించుకుందాం. అంతరించిపోతున్నాయా ఆత్మీయతలు? లేదు లేదు. మన కవుల కళలు ఊరుకుంటాయా? కలమెత్తి గలమెత్తి తల్లిదండ్రుల విద్యార్థుల మెదడులో ఆత్మీయ విలువలతో నింపేస్తాయి. ధన్యవాదాలు.